హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. సో ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేశారు మన యొక్క ఏపీ ప్రభుత్వం. ఇక బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాములో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పెన్షన్ల పంపిణీ అనంతరం స్థానికులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అలాగే మధ్యాహ్నం పర్చూరు నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా 1వ తారీఖు 2వ తారీఖు 2 రోజుల పాటుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైంది. అయితే ప్రతి ఒక్క లబ్ధిదారుకి కూడా ఇంటి వద్దకే గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారైతే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలు అయితే చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా 60 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు రేపు 2 రోజుల పాటుగా ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఈ పెన్షన్ల పంపిణీలో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారండి. సో బాపట్లలో జరిగేటటువంటి మీటింగ్లో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మనకు కొత్త డివైజులు అయితే పంపిణీ చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త డివైజులతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది జరిగింది. సో కొత్తగా డివైజులు అనేది తీసుకున్నారు. దీని ద్వారా పెన్షన్లు తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ప్రతి నెలలో కూడా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్స్ అనేది ఓపెన్ అవుతాయండి. సో మనకు ఈ రోజు నుంచి 15 రోజుల పాటుగా స్పౌజ్ పెన్షన్స్ అంటే ఎవరైతే ఇంట్లో యజమాని భర్త అని ఆయన మరణించి ఉంటారో ఆ యొక్క భార్య ఉన్నట్లయితే కనుక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే భర్త మరణిస్తే స్పౌజ్ పెన్షన్లు అనేది ఆ యొక్క భార్యకి విడో పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అప్లై చేసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ మే నెలలో అయితే పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక నెల మనం పెన్షన్ తీసుకోకపోయినా 2వ నెలలో ఆటోమేటిక్గా మనకు పెన్షన్ అనేది మన పేరు మీద యాడ్ అయిపోతుందండి. సో ఎవరైనా ఒక నెల పెన్షన్ తీసుకోకుండా ఉంటే కనుక 2వ నెలలో పెన్షన్ అయితే తీసుకోవచ్చు. సో చాలా దగ్గరలో అయితే ఈ పెన్షన్లు అనేది ఒక నెల తీసుకోకపోయినా 2వ నెలలో కూడా 2వ నెలది కలిపి ఇస్తున్నారు. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే గత నెలలో ఎవరికైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వారికి వెరిఫికేషన్కి సంబంధించిన నోటీస్ అనేది వచ్చిందండి. సో నోటీస్ తీసుకొని ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారో వారికి ఈ నెలలో కంటిన్యూగా పెన్షన్ అయితే ఇచ్చేశారు. సో గత నెలలో ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వారికి ఈ నెల పెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి నెలలో కూడా మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి ఉన్నారండి. సో ఎవరైనా వేరే ఊరిలో ఉండి ఉన్న దగ్గర నుంచి వేరే దగ్గర పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పెన్షన్లు అనేది వాళ్ళు ఉన్న చోటికే మార్చుకోవడానికి ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మన యొక్క ప్రభుత్వం వారు ఎనేబుల్ చేయడం జరిగింది. అలాగే ఈ నెల నుంచే 10,000 మందికి దాదాపుగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు జమ చేస్తాము అని చెప్పారు కదా, డబ్బులు జమ చేసి ఉంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసాకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.